అవినీతికి స్థానం లేకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నిజాయితీగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగులపల్లి మండలం రంగాపూర్ ఎస్సిపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రానున్న రోజుల్లో కొరవటంచను మరో యాదగిరిగా చేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. మరి కుంటలు చెరువులే కాకుండా మౌలిక సదుపాయాలు గ్రామాలలో ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేస్తూ గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి విధ్వంసం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ సన్న బియ్యాన్ని 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించి 280 కోట్లు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటుకు 21,000 కోట్లు రుణమాఫీ ఇస్తూ నెలకు 400 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆరోగ్యశ్రీని పెంచి రేషన్ కార్డులు కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఒకవేళ ఇంట్లో కొడుకు పేరో కోడలి పేరో మనమడో మనవరాల పేరు లేకుండా చేర్చి వాళ్లకు ఆరోగ్యశ్రీల పేరు లేక తహసీల్దార్ కలెక్టర్ చుట్టూ తిరిగిన ఒక్క పేరును కూడా ఎంట్రీ చేసే పరిస్థితి గత 10 సంవత్సరాల్లో లేదు. కొత్త రేషన్ కార్డులు కూడా లక్షలాది కార్డులు ఇచ్చాం. 4.5 లక్షల ఇండ్లు పేదలకు, 3,500 ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇళ్లకు కట్టించడం జరుగుతుంది. అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా వాళ్ళ చేసిన అప్పుకు 1,73,000 కోట్ల రూపాయలు అసలు ఇన్స్టాల్మెంట్ మిత్తి కడుతూ ఈ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. నా పీరియడ్లో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విద్యకు, వైద్యానికి కూడా మొదటి ప్రాధాన్యతనిస్తూ ఈరోజు యూరియా కొరకు కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వాలి. యూరియా కొరత భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయటానికి, రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఊసరవేలి లెక్క ధర్నాలు చేస్తున్నారు. కానీ రైతు ఖచ్చితంగా అందాలి. ఈరోజు స్ప్రే చేసేటువంటి ఏదైతే మందు ఉన్నదో దానివల్ల రైతుకు ఉపయోగపడుతుంది. కానీ రైతు ఎడ్యుకేట్ కాలే. ఎడ్యుకేట్ అయ్యే వరకు యూరియా కావాలి. నేను ఈ రోజు కూడా మాట్లాడా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా డిఏఓతోని మళ్ళీ డిఎం కూడా నాకు ఫోన్ చేశాడు. మీకు అవసరం ఉన్న మేరకు యూరియా ఇచ్చే కొరకు ఒక 3 లారీలు 60 టన్నులు 60 ఒక 3 సార్లు ఇవ్వమని కోరాం. యూరియా కూడా ఇప్పిస్తాం. ఈరోజు ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడితే అక్కడ కడుపులు నింపుకొని, జేబులు నింపుకొని దోసుకున్నారు తప్ప ఈరోజు ఈ పేద ప్రజలు చేసింది ఏం లేదు. గాంధీనగర్ గుట్ట 157 ఎకరాలు ఉంటే వాళ్ళ ఆయిల్ ఫ్యాక్టరీకి లీజు తీసుకున్న గత నాయకుడు అది గుంజుకొని ఇప్పుడు 40 ఎకరాల్లో మరి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి 200 మరి ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో మరి బ్రిక్ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా ఆయిల్ ఇండస్ట్రీ, గోదాము, రైస్ మిల్లుల కొరకు ఈ యొక్క వ్యాపారస్తుల కొరకు కూడా అలాట్ చేసినాం. కేంద్రీయ విద్యాలయం కొరకు అలాట్ చేసినాం. ఈరోజు పెట్రోల్ బంకుల కొరకు అలాట్ చేసినాం. రకరకాలుగా ఈ 150 ఎకరాలు చేసినాం. వాళ్ళ అవినీతి అక్రమాలను కూడా మేము ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా బయటకు తీసి పేదవాళ్లకు మరి భూములు గుంజుకున్న వాళ్ళకు కూడా భూములు ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఇస్పేట బస్టాండ్ నుంచి చింతలపల్లికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఇస్పేట నుంచి వాగుట్టుపల్లికి 120 లక్షలు, రంగాపూర్ నుంచి పొలాల పోయే ఆయకట్ రోడ్డుకు 30 లక్షల రూపాయలు రోడ్డు నిర్మాణం కొరకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజు రేపు సుమారు 54 కోట్ల రూపాయల శంకుస్థాపనలు, పొలాల పోయే దారులు కూడా గత 40-50 ఏళ్ల నుంచి కూడా చేయలేని పనిని ఈరోజు 120 లక్షల రూపాయలతో ఇక్కడ నుంచి వాళ్ళు సీసీ రోడ్ కావాలని కోరుతున్నారు. సీసీ రోడ్ వేసి కొసకేమన్నా బాగుంటే బీటీ రోడ్ వేస్తాం. వీలైతే సీసీ రోడ్ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది.